హాయ్ సార్. నమస్తే అండి. రాష్ట్రంలో జరుగుతున్న పింఛన్ల రాజకీయం మీద ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? పింఛన్ల నయవంచనకి తెర తీసింది సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎప్పుడు దిగిపోతారో తెలుసు, తాను ఓడిపోతానని తెలుసు, ఎన్నికల నోటిఫికేషన్ ఏ తేదీన వస్తుందో కూడా తెలుసు. ఆ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులకు, వాళ్ళ దివ్యాంగులకు, వితంతువులకు రూపాయి కూడా అందకుండా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వాళ్లకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అవినాష్ రెడ్డికి మొత్తం దోచిపెట్టారు ఖజానాన్ని. ఖజానాన్ని దోచిపెట్టి అవ్వాతాతలకి పెన్షన్ అందే మార్గం లేకుండా చేస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటే అది ప్రతిపక్షం మీద నెట్టేయచ్చు అనే మొదటి ఎత్తుగడ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఇందులో తన వాళ్ళకు దోచిపెట్టడం ఒకటి, అవ్వాతాతలకు పెన్షన్ అందకపోతే వాళ్ళు ప్రతిపక్షం మీదకి ఉసిగొల్పే మార్గం. అక్కడ జరిగింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్లు చేస్తున్న అరాచకాలు వీటి మీద ఫిర్యాదు ఇచ్చింది. వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ మీద వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద, ఓట్ల తొలగింపులు వీటి మీద దీన్ని అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడ అమలు పరచడం ప్రారంభించారు. ఇది ఎలా రూపాంతరం చెందిందంటే ఈ డబ్బులు కూడా పెన్షన్ డబ్బుల్ని ప్రభుత్వం అంటూ ఉంటుంది. ముఖ్యమంత్రి తాను ఓడిపోతాడని దోచుకుపోయినా ఏం పోయినా ప్రభుత్వం శాశ్వతం కదండి, ప్రభుత్వం వ్యవస్థ ఉంటుంది కదా. ఆ ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేసింది. ఏర్పాట్లు చేసినా అది సక్రమంగా అందకుండా సచివాలయ వ్యవస్థలో తలదూర్చిన ఈ జగన్ రెడ్డి పూర్తిగా సచివాలయాల నుంచి ఒక తప్పుడు సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా ఏ తేదీని పెన్షన్ ఇంటికి వచ్చేస్తారని ప్రకటించినా వాళ్ళని మంచాల మీద మీకు 50,000 ఇస్తాం, ఈ వృద్ధురాలని మీరు మంచంతో అక్కడ తీసుకుని వెళ్తే 50,000 ఇస్తాం, తోవలో వృద్ధురాలు చనిపోతే 10 లక్షలు ఇస్తాం అనంత భ్రమ పెట్టారన్న ఇవి తాయిలాలు ఇచ్చి లోబర్చుకుని ఈ డ్రామా క్రియేట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయండి. ఎందుకు ఉన్నాయో తెలుసండి, వాళ్ళు అక్కడ తీస్తుంటే వృద్ధురాలు ఓ పల్లెటూరులో పెన్షన్ కోసం తమ బిడ్డ తీసుకెళ్తుంటే అత్యాధునికమైన HD కెమెరాలతో ఎవరు షూట్ చేస్తాడండి? కెమెరామెన్స్ ఉన్నారు అక్కడ. కెమెరామెన్స్ విత్ ఆడియో, ఆ వృద్ధురాలు అరుస్తున్న ఆడియో, ఆ మోస్తున్నోళ్ళు నా వృద్ధురాలకి మా అమ్మకి పెన్షన్ ఇవ్వండి చచ్చిపోతుంది, ఈ అరుపులన్నీ క్యాప్చర్ చేసే మైకులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆ విజువల్స్ అక్కడ షూట్ చేసిన మరుక్షణం తమ అనుయాయులైన, తమ తాబేదారులైన ప్యాకేజీ మీడియాలో ఎలా రోజంతా నడిపించాయండి. ఇది మీది డ్రామా కాదా? ఇది ప్లాన్డ్ షూట్ కాదా? ఒక పల్లెటూరులో డిజిటల్ కెమెరాస్తో ఒక వృద్ధురాల చుట్టూ ఇంత ఎక్విప్మెంట్ని పెట్టింది ఎవరు? అవును. ఇదే పెన్షన్లు 3వ తారీఖున ఇస్తారని గవర్నమెంట్ అధికారికంగా ప్రకటిస్తే 2వ తారీఖునే మంచాలతో తీసుకొచ్చింది ఎవరు? అవును. మీ ఇంటికి మేము వస్తామంటే పెన్షన్ 3వ తారీఖున ఇస్తామంటే 2వ తారీఖున తీసుకొచ్చింది ఎవరు? ఇదంతా కుట్ర. పల్నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చారు కదండి స్టేట్మెంటు, 2వ తారీఖున ఒక వృద్ధురాలు చనిపోయింది, ఆమెను పెన్షన్ కోసం వచ్చి చనిపోయిందని ఎలా క్రియేట్ చేశారండి? ఆమెకు 3 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు, ఇంట్లో చనిపోయింది, 82 సంవత్సరాల వృద్ధ మహిళ. ఆమె ఇదంతా ప్రచారం అనిపించట్లేదా, డ్రామాలని అనిపించట్లేదా, ప్రీ ప్లాన్డ్ నోటోరియస్ ప్రమాదకర ఎత్తుగడని అనిపించలేదండి మీకు? మాకు ఇంకొక ముఖ్య సమాచారం ఏంటంటే ఆ 2 మంచాలని మోసిన 4 వ్యక్తుల్లో 3 వాలంటీర్లు ఉన్నారు. ఆ మొత్తం 8 మంది 2 మంచాలని మోసారు. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇచ్చారంట. 8 మందికి 24 లక్షలు ఇచ్చారంట. డబ్బులు కోట్లు ఇస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళు ఒకటి అనుకున్నారంటే ఇంప్లిమెంట్ ఎలా చేస్తారంటే శవం కోసం ఎదురు చూస్తారు. బతికుంటే ఒక రేటు, చచ్చిపోతే ఒక రేటు, దాన్ని మోసేవాళ్ళకు ఒక రేటు, తీసేవాళ్ళకు ఒక రేటు, అరిచేవాళ్ళకు ఒక రేటు. రేటు లేకుండా అది ఒక పల్లెటూరులో మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మీ అమ్మగారు పెన్షన్కి వెళ్తారు, అమ్మగారి చుట్టూ డిజిటల్ కెమెరాలు ఉంటాయండి. ఎందుకుంటాయండి? టీవీ 9లో లైవ్ అయిద్దండి, ఎన్టీవీలో ఆమె వాయిస్ వస్తుందండి. ఎప్పుడైనా జరిగిందా? రాష్ట్ర వ్యాప్తంగా విజువల్స్ ఎలా వస్తున్నాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అది విచిత్రం ఏంటంటే వాలంటీర్ని ఈ వృద్ధుడు అడుగుతారు. అడిగితే మా పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు ఎవరు చేశారండి ఆదేశాలు? ఎన్నికల కమిషన్ ఇచ్చింది. ఏంటి పెన్షన్లు ఇవ్వద్దని ఇవ్వలేదు. అరే నువ్వు వెళ్ళి దొంగ పనులు చేయకు, ఎవరింటికి వెళ్ళి నీ ఇంట్లో నువ్వు కూర్చో, వాళ్ళ ఇంటికి మేము పెన్షన్ పంపిస్తామని దాన్ని ఎలా క్రియేట్ చేశారు? ఇది ప్రీ ప్లాన్డ్ ఇది కాదండి. అంటే ఆ ఇద్దరు అవ్వాతాతలకి 6,000 రూపాయలు ఇస్తే ఇంటికి తీసుకెళ్ళిస్తే సరిపోయేదానికి వాళ్ళని మోసుకొచ్చినందుకు, ఈ డ్రామా ఆడినందుకు 25 లక్షల రూపాయలు ఖర్చు. అంతే కదండి. మీరు ఎవరో అమాయకులాగా ఉన్నారు కదండి. మీ అవ్వ ఉందండి, మీ అవ్వకి పెన్షన్ రాలేదని ఆ ఎండలో పెట్టి చంపేస్తారండి? చేయరండి. చేయరు కదా. అవ్వ
గవర్నమెంట్ ఇచ్చింది పెన్షన్ 3,000 ఉంచాను, వచ్చిన తర్వాత తీసుకుంటారు, లేకపోతే ఆమె ఖర్చులకు ఉంచుతారు. అంతేగాని మీకు జన్మనిచ్చి మీ కుటుంబానికి వెలుగైన అవ్వని చంపారుగా, చంపమండి. ఇప్పుడు చంపుకోవడానికి వీళ్ళంతా రోడ్డు మీద తెస్తున్నారుగా. అంటే వీళ్ళు ఆర్టిస్టులా కాదా? అవునండి. ప్యాకేజ్ స్టార్లా కాదా? ఎస్, తప్పనిసరిగా ఇది ఎంత నేరం అండి? చాలా తప్పండి. అది ఎవరైనా ఖండించారో లేదో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. జర్నలిస్టులని పక్కన పెట్టుకొని నిమ్మల రామానాయుడు గారు ఒక సెక్రటరీకి వెళ్ళారు, ఒక సచివాలయానికి వెళ్ళారు, పెన్షన్లు ఇస్తామన్న రోజే వెళ్ళారు. వెళ్తే ఆ పెన్షన్ పరిధిలో లిస్ట్ తీసుకున్నారు. ఓకే. ఆ పెన్షన్ అమౌంట్ ఎంత అని అడిగారు. ఆ వార్డు సచివాలయ సెక్రటరీ చెప్పాడు 14 లక్షల పైన ఇవ్వాలి సార్ అని. మీరు ఎంత అమౌంట్ డ్రా చేశారంటే వాళ్ళకి వచ్చింది ప్రభుత్వం 9,000 ఇచ్చింది. 14 లక్షల ప్లేస్లో 9,000 ఇచ్చారు. 14 లక్షలు పంపిణీ చేయాలండి, 9,000 వాళ్ళకి ఇచ్చిందండి గవర్నమెంట్. అంటే ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారు కదండి. 3వ తారీఖున రిలీజ్ చేసిన అమౌంట్ వాళ్ళకి రావాలి కదా. మరి అంటే అక్కడే కుట్ర కోణం, అదొక కోణం బయటపడింది కదా. బయటపడింది. అంటే ఎన్ని కుట్ర కోణాలు ఉన్నాయి సూచనల పంపిణీ చుట్టూ. అవునండి. అంటే శవాల చుట్టూ రాబందులు, శవం వస్తుందంటే రాబందులు వాలినట్టు ఈ వృద్ధుల్ని ఈ నెల బలిపీఠం ఎక్కిద్దామని ఎంతమంది కలిశారో చూడండి. ఎన్ని వ్యవస్థలు మిలాఖత్ అయ్యాయో చూడండి. ఇందులో ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఆర్డీఓలు ప్రతి ఒక్కరి పాత్ర ఉందండి. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కానీ వృద్ధులని చేసిన పాపం ఊరికే పోదండి. ఎస్, అవునండి. ధన్యవాదాలండి. నమస్కారం అండి.